హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ బ్లౌజ్లో ఇచ్చిన ఈ లత్కన్స్ని హ్యాండ్తో ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్కి బ్లౌజ్ క్రింది వైపున బీడ్స్ని అంటే బ్లాక్ బీడ్స్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ మిడిల్లో ఈ టెజల్స్ని వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చారు కదా. ఈ టెజల్స్ని స్టిచ్ చేయడానికి ముందు ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ అంటే ఈ మధ్యలో డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ చుట్టూ 1 ఇంచ్ మినిమం 1 ఇంచ్ ఉండేలా ఇలా కట్ చేసుకొని కరెక్ట్గా ఈ క్లాత్కి సరిపోయేలా లైనింగ్ క్లాత్ని కూడా ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని మిషన్తో ఈ 2 క్లోత్స్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను 1 క్లాత్ని స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ఈ మిగిలిన ఈ 3 క్లోత్స్ని ఇలాగే సేమ్ ప్రొసీజర్తో ఇలా అటాచ్ చేసుకోవాలి. ఫోర్ పీసెస్ని ఇలా అటాచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఇలా ఈ మ్యాంగో డిజైన్ ఉంది కదా, ఈ మ్యాంగో డిజైన్ చుట్టూ 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ స్టిచ్ పక్కన కొంచెం గ్యాప్తో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. రెడీ చేసుకున్న ఈ మ్యాంగో డిజైన్ని రైట్ సైడ్ 2 రైట్ సైడ్స్ ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని మధ్యలోకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ హాఫ్ ఎండ్కి అటు సైడ్ హాఫ్ కానీ ఇటు సైడ్ హాఫ్ కానీ కరెక్ట్గా ఈ మ్యాంగో డిజైన్ పక్కన కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి పక్కన ఇలా నీడిల్తో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ మాత్రమే ఈ నీడిల్తో మనం స్టిచ్ వేసుకోవాలి. మొత్తం టోటల్ రౌండ్ నీడిల్తో స్టిచ్ వేసుకుంటే బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. అందువల్ల నేను మార్కర్తో మార్క్ చేశాను కదా, ఆ మార్కర్ ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కర్ సెకండ్ పాయింట్ వరకు ఇలా నీడిల్తో స్టిచ్ వేసుకోవాలి. హాఫ్ రౌండ్కి స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇది స్మాల్ రౌండ్ కాబట్టి ఇలా టర్న్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. స్క్రూ డ్రైవర్ కానీ లేదా నేనైతే సిజర్స్తో ఇలా బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఫిల్ చేయడం కోసం నేనైతే కుషన్ని అంటే సాఫ్ట్ టాయ్స్లో కుషన్ ఉంటుంది కదా, అలాంటి కుషన్ని నేను లోపల ఫిక్స్ చేస్తున్నాను. లేదా బ్లౌజ్లో మిగిలిన చిన్న చిన్న పీసెస్నైనా చిన్నవిగా కట్ చేసుకొని లోపలికి ఇలా ఫిల్ చేసేసుకొని పైన ఎక్స్ట్రాగా ఉంది కదా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయకూడదు. డోరీని రెడీ చేసుకున్న తర్వాత లోపలికి ఫిక్స్ చేసుకొని తర్వాత నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి. నేనైతే డోరీని రెడీ చేసుకోలేదు, రెడీమేడ్ డోరీని అంటే బ్లౌజ్ డార్క్ రెడ్ కలర్ కాబట్టి రెడీమేడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ని నేను తీసుకున్నాను. ఈ థ్రెడ్ని లోపలికి ఫిక్స్ చేసుకొని ఈ లత్కన్స్ని రెడీ చేసుకోవాలి.
నెక్స్ట్ ఫస్ట్ లత్కన్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ ప్రొసీజర్తో సెకండ్ లత్కన్ కూడా ఇలా రెడీ చేసుకొని ఈ లోపల ఫిల్ చేయడం కోసం ఇలా కుషన్ని రెడీ చేసుకున్నాను. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ చాలా సన్నగా ఉంది, అందుకోసం నేను 2 లేయర్స్ ఈ థ్రెడ్ని తీసుకున్నాను. 2 లేయర్స్ ఉండేలా తీసుకొని లాంగ్ వచ్చేసి 18 ఇంచెస్ ఉండేలా ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ని తీసుకున్నాను. ఇలాంటి టెజల్స్ని స్టిచ్ చేయడానికి అంటే చాలా చిన్నవిగా ఉన్నాయి కదా, ఇలాంటి టెజల్స్ని స్టిచ్ చేయాలంటే నీడిల్తో మాత్రమే స్టిచ్ చేయగలం, మిషన్తో స్టిచ్ చేయలేమండి. అందువల్ల ఇలా నీడిల్ని ఫస్ట్ ఒక 2 నాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డోరీని కొంచెం నాట్ వేస్తున్నాను, ఎందుకంటే ఈజీగా బయటికి మూవ్ అయ్యి వచ్చేస్తుందేమోనని. అంటే 2 లేయర్స్ ఉంది కాబట్టి 2 లేయర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా నాట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకొని ఈ డోరీని లోపలికి ఇలా ఫిక్స్ చేసుకొని నీడిల్తో స్లోగా అంటే బయటికి వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఆ వేస్ట్ క్లాత్ని లోపలికి ఇలా ఫిల్ చేసుకుంటూ డోరీ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా నీడిల్తో స్టిచ్ వేసుకోవాలి. డోరీని లోపలికి ఫిక్స్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాక టెజల్ అనేది రెడీ అవుతుంది. కానీ ఈ బ్లౌజ్ అండ్ శారీ చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి టెజల్ని ఈ పూసలతో స్టిచ్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. అందుకే ఈ పూసలు టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఉంటాయి. 10 గ్రామ్స్ వచ్చి ఓన్లీ 10 రూపీస్ ఉంటాయి. ఈ టెజల్స్ని స్టిచ్ చేసుకునేప్పుడు నీడిల్తో చుట్టూ స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ కనిపించకుండా ఈ పూసలతో ఫిల్ చేస్తే ఆ స్టిచ్ కనిపించదు. అలాగే టెజల్స్ అనేవి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి. ఈ 2 టెజల్స్ డిజైన్ని ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు చుట్టూ స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టిచ్ కనిపించకుండా ఇలా పూసలతో కవర్ చేస్తూ ఎంత గ్రాండ్గా వీలైతే ఎంత ఓపిక్గా మీరు స్టిచ్ చేసుకోగలిగితే ఇలా ఈ పూసలతో స్టిచ్ చేసుకుంటే టెజల్స్ అనేది చాలా గ్రాండ్గా ఉంటాయి. నేనైతే ఈ పూసలతో ఇలా స్టిచ్ చేశాను.
You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, oh, oh. తో స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పైననే ఇలా పూసలతో స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక టెజల్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ టెజల్ని కూడా ఇలా రెడీ చేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంది. టెజల్స్ అనేది రెడీ అయిపోయాయి. నెక్స్ట్ బ్లౌజ్కి ఫిక్స్ చేసుకుంటే టెజల్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. టెజల్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక లుక్ అనేది ఇలా ఉంది. మీరు ఒకసారి చూసేయండి. వీటిని మగ్గం వర్క్ బీడ్స్ అంటారు. గోల్డ్ బీడ్స్. నెక్స్ట్ వచ్చి ఇవి గోల్డ్ బీడ్స్ అండి. లాస్ట్ బ్లాక్ బీడ్స్ అంటారు. ఈ బ్లాక్ బీడ్స్ని ఒక చైన్ లాగా లేదా దండలాగా అమ్ముతారు. ఒక్క చైన్ వచ్చేసి 50 to 70 రూపీస్ ఉంటుంది. పూసలు 10 grams 10 రూపీస్ ఉంటాయి. ఈ మెటీరియల్ని యూజ్ చేసి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి బ్లౌజ్ క్రింది వైపున హ్యాంగింగ్స్ లాగా ఇలా స్టిచ్ చేద్దాం. బ్లౌజ్ రెడ్ కలర్ కాబట్టి మిషన్ థ్రెడ్ని కూడా నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ నీడిల్కి 2 లేయర్స్ థ్రెడ్ని తీసుకొని కింద నాట్ వేసుకున్నాను. ఇలా 2 లేయర్స్ థ్రెడ్కి కింది వైపున ఇలా నాట్ వేసుకున్నాను. నాట్ వేసుకున్నాక ఫస్ట్ మగ్గం వర్క్ పూసని తీసుకొని నెక్స్ట్ ఈ గోల్డ్ పూస, అంటే మగ్గం వర్క్ పూస కంటే ఈ గోల్డ్ పూస కొంచెం పెద్దది. ఈ 2 బీడ్స్ని నీడిల్కి తీసుకున్నాక నెక్స్ట్ బ్లాక్ బీడ్, తర్వాత పెద్ద గోల్డ్ బీడ్, నెక్స్ట్ మగ్గం బీడ్, టోటల్గా 5 బీడ్స్ని థ్రెడ్కి తీసుకొని నీడిల్ని బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంటే రాంగ్ సైడ్కి నుంచి తీసుకొని ఒక స్టిచ్ వేసుకొని నాట్ వేసుకోవాలి. ఇలా ప్రతి బీడ్ని నాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఈ పూసలు వెయిట్గా ఉన్నాయి కాబట్టి టైట్గా బ్లౌజ్కి ఫిక్స్ అవుతాయి. ఇలా కాకుండా నాట్ వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకే దారంతో స్టిచ్ చేస్తే ఈ వెయిట్కి దారం అనేది సాగుతుంది, బీడ్ కూడా కిందికి జారుతుంది. అందువల్ల ప్రతి బీడ్కి కంపల్సరీగా నాట్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్లౌజ్ క్రింది వైపున అంటే సైడ్ జాయింట్ వస్తుంది కదా, అక్కడ కొంచెం అయితే కనిపించదు కాబట్టి ఒక ఇంచుమించు ఇటు ఒక 3 ఇంచ్ అటు ఒక 3 ఇంచ్ని మార్క్ చేసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర నుంచి అంటే ఫ్రంట్ మాత్రమే ఈ బీడ్స్ కనిపించేలా మార్క్ చేసుకొని ఇదే ప్రొసీజర్తో నెక్స్ట్ బీడ్స్ని కూడా స్టిచ్ చేద్దాం. ఈ బీడ్స్ని స్టిచ్ చేయడానికి మామూలు నీడిల్ అయితే సరిపోదు. ఇలా బీడ్స్కి సపరేట్గా నీడిల్ని టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఇస్తారు. కరెక్ట్గా ఈ నీడిల్కి అయితేనే ఈ బీడ్స్ ఈజీగా మూవ్ అవుతాయి. అందుకోసం నీడిల్ని కూడా సపరేట్గా so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight.
fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. Flying, get on board. We're soaring on top of the ఇదే ప్రొసీజర్ని స్క్రీన్ని జూమ్ చేసి ఇంకొకసారి చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి. మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. సెకండ్ మెథడ్లో ఈ 5 బీడ్స్ని ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నీడిల్కి నాట్ వేసుకొని ఈ 5 బీడ్స్ని తీసుకున్నాక ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాం. ఇలా కాకుండా ఫస్ట్ ఈ మగ్గం బీడ్ని థ్రెడ్ అంటే నాట్ వేసుకోకుండా ఈ థ్రెడ్కి ఫస్ట్ ఈ మగ్గం బీడ్ని తీసుకొని మగ్గం బీడ్కే మనం నాట్ వేసుకొని ఈ 4 బీడ్స్ని తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ 4 బీడ్స్ అనేవి ఈ మగ్గం బీడ్ సపోర్ట్తో కిందికి జారకుండా ఫిక్స్ అయిపోతాయి. అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నాట్ వేసుకొని ఈ 5 బీడ్స్ని తీసుకొని ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యాను. మీకు ఒకవేళ క్రింది వైపున ఈ రెడ్డిష్గా ఆ థ్రెడ్ కనిపించకూడదు అని అనుకుంటే మీరు ఈ మగ్గం బీడ్కే నాట్ వేసుకొని ఈ 4 బీడ్స్ని తీసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గం బీడ్కి స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ మగ్గం వర్క్ బీడ్కి నాట్ వేసుకోవాలి అని అంటే థ్రెడ్ అనేది 4 లేయర్స్గా తీసుకోవాలి. అప్పుడే ఈజీగా నాట్ అనేది మగ్గం బీడ్కి వస్తుంది. పర్ఫెక్ట్గా ఈ 4 బీడ్స్ అనేవి కిందికి జారకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే కొన్ని బీడ్స్ని స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. మీకు ఒకవేళ వీడియో ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out,
ఈ బ్లౌజ్కి టోటల్గా అన్ని బీడ్స్ని స్టిచ్ చేశాక బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉంది. మీరు ఒకసారి చూసేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, లేదా మన యూట్యూబ్ ఛానల్ డూ ఇట్ యువర్ ఓన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూ ఇట్ యువర్ ఓన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ టైం ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి ఈ మగ్గం వర్కే చాలా హెవీగా ఉంది. ఈ వర్క్తో పాటు ఇలా బ్లాక్ బీడ్స్ని స్టిచ్ చేశాక ఈ బ్లౌజ్ లుక్ అనేది చాలా రిచ్గా అండ్ చాలా గ్రాండ్గా ఉంది కదా. ఈ బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ మీరు ఒకసారి చూసేయండి. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ 4 డాట్స్తో ఇలా స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఇలా ఉంది. ఈ బ్లౌజ్కి శారీ బ్లాక్ కలర్ శారీ, పళ్ళు రెడ్ కలర్తో చాలా గ్రాండ్గా ఉంది కదా. పళ్ళులో ఈ శారీకి కుచ్చులు లేదా ముడులు ఆర్ టెజల్స్ని ఇలా రెడీ చేశాను. శారీ పైన బ్లౌజ్ని ప్లేస్ చేసినప్పుడు బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉంది. మీరు ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.